తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈరోజు తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనకు ఒక సబ్జెక్టుగా ఉన్నది. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 2లో మెయిన్ ఒక ఎస్సీ టైపు క్వశ్చన్స్ ఉన్నాయి తెలంగాణ హిస్టరీలో భాగంగా. తెలంగాణ హిస్టరీలో భాగంగా ఈరోజు విష్ణుకుండిన్లు అనే టాపిక్ నేను ఈరోజు వివరిస్తాను. తర్వాత విష్ణుకుండిన్లు అనేవాళ్ళు క్రీస్తకం 5-6 శతాబ్దాలలో తెలుగు ప్రాంతాలను పాలించారు. విష్ణుకుండిన్లు క్రీస్తకం 5-6 శతాబ్దాలలో తెలుగు ప్రాంతాలు అంటే ఇప్పుడున్న తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాలను వారు పాలించారు. వీరు అనేక బౌద్ధ నిర్మాణాలు చేశారు. హిందూ దేవాలయాలు నిర్మించారు. సాహిత్యాభివృద్ధి కూడా బ్రహ్మాండంగా సాగింది. వీరి కాలంలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించింది. ఆ విధంగా విష్ణుకుండిన్లు క్రీస్తకం 5-6 శతాబ్దాల్లో తెలుగు ప్రాంతాలను పాలించారు. వీరు అనేక బౌద్ధ నిర్మాణాలు, హిందూ దేవాలయాలు నిర్మించారు. వీరి కాలంలో సాహిత్యాభివృద్ధి బాగా జరిగింది. వీరి కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించింది. సో మనకి ఇక్కడ ప్రధానంగా అంటే విష్ణుకుండిన్ల సంబంధించిన అంశం ఇది ఇంట్రడక్షన్గా మనం చెప్పవచ్చు. విష్ణుకుండి ఒకవేళ మెయిన్స్లో క్వశ్చన్ మనం రాయాలనుకుంటే మెయిన్స్లో క్వశ్చన్ వస్తే దీన్ని మనం ఇంట్రడక్షన్గా మనం చెప్పవచ్చు. ఆ విధంగా విష్ణుకుండిన్లో చాలామంది రాజులు ఉన్నారు. వాళ్ళకున్న ఇంపార్టెన్స్ ఏందో నేను ఇప్పుడు ప్రిలిమినరీ సంబంధించిన మ్యాటర్ ఇప్పుడు వివరిస్తాను. మనకు ప్రిలిమినరీలో ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఏ విధమైన క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉందనే విషయానికి వస్తే మన విష్ణుకుండిన్ల కులదైవం ఎవరని ఇస్తారు. విష్ణుకుండిన్ల కులదైవము మనకు 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. దానికి ఆన్సర్ ఏంటంటే శ్రీపర్వత స్వామి. విష్ణుకుండిన్ల కులదైవము శ్రీపర్వత స్వామి అని ఆల్టర్నేటివ్స్ 4 వచ్చినప్పుడు శ్రీపర్వత స్వామి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత రెండో ప్రశ్న విష్ణుకుండి పదం అనేది వినుకొండకు సంస్కృతీకరణం అని పేర్కొన్నది ఎవరు? విష్ణుకుండి పదము వినుకొండకు సంస్కృతీకరణం అని పేర్కొన్నది ఎవరంటే కీల్హారన్ అనే పండితుడు పేర్కొన్నాడు. ఈ ప్రశ్న మనకు గతంలో రకరకాల ఎగ్జామ్స్లో అడగబడింది. విష్ణుకుండి అనే పదము వినుకొండకు సంస్కృతీకరణం అని పేర్కొన్నది ఎవరంటే 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు మనకు కీల్హారన్ అనేవాడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత విష్ణుకుండిన్ల రాజచిహ్నం పేరున నిర్మించిన ఆలయం ఎక్కడ ఉంది? ఈ కింది ప్రాంతంలో విష్ణుకుండిన్ల రాజచిహ్నం పేరున నిర్మించిన ఆలయం ఎక్కడ ఉంది అంటే దానికి 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. దాంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కీసరలో ఉంది. కీసరలో రాజచిహ్నం పేరున కీసరలో రామలింగేశ్వర స్వామి దేవాలయం వారి రాజచిహ్నం పేరున ఉన్నది. మనకి ఈ విధంగా కీసర అని చెప్పవచ్చు ఆన్సర్. తర్వాత మూసీ నది తీరంలో లభించిన ప్రాకృత శాస్త్రం ఎవరిది? మూసీ నది హైదరాబాద్లోని చైతన్యపురి సమీపంలోని మూసీ నది తీరంలో చైతన్యపురి సమీపంలోని మూసీ నది తీరంలో ఒక ప్రాకృత శాసనము దొరికింది. ఆ శాసనము ఎవరిది అంటే అది మనకు ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. మనకు రాజేంద్ర వర్మ, గోవింద వర్మ, ఇంద్ర భట్టారక వర్మ, మాధవ వర్మ అని మనకు ఆన్సర్స్ ఇచ్చినప్పుడు ఇట్లా ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు మూసీ నది తీరంలో లభించిన ప్రాకృత శాసనము గోవిందవర్మ కాలానికి గోవిందవర్మకు చెందిన శాసనం ఇది. ఘటకేశ్వరము అనే ఘటికా స్థానాన్ని నిర్మించింది ఎవరు? ఘటకేశ్వరం అనే ఘటికా స్థానాన్ని ఎవరు నిర్మించారంటే ఇంద్ర భట్టారక వర్మ నిర్మించారు. అంటే ఘటికలు అనేది తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఘటికలను ఏర్పాటు చేసిన ఘనత విష్ణుకుండిన్లకు దక్కుతుంది. ఘటిక అంటే హిందూ విద్యా కేంద్రము. మనకు భారతదేశంలోనే తొలిసారిగా ఘటికలు ఎవరు ఏర్పాటు చేశారు అంటే పల్లవులు కాంచీపురం రాజధానిగా తీసుకొని పరిపాలించిన పల్లవులు ఘటికా స్థానాలను ఏర్పాటు చేశారు. కాంచీపురం ఘటికా స్థానం ఇట్లా అనేక ఘటికలను ఏర్పాటు చేశారు. ఈ ఘటికలలో ఏంటంటే హిందూ విద్యలు నేర్పిస్తారు. అంటే వేదాలకు సంబంధించిన 4 వేదాలకు సంబంధించిన విద్యలు ఘటికల్లో నేర్పిస్తారు. ఘటిక అంటే హిందూ విద్యా కేంద్రము. అది ఇదే విధంగా మనకు ఈ ఘటిక మీద ఇదివరకు గతంలో ఒక ప్రశ్న అడిగారు. 2008లో మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు గ్రూప్ 2లో అడిగారు. ఘటిక అనగానేమి? ఘటిక అనగా బౌద్ధ విద్యా కేంద్రం, హిందూ విద్యా కేంద్రం, జైన విద్యా కేంద్రం, తర్వాత ఇంకోటి వైష్ణవ విద్యా కేంద్రం అని ఈ విధంగా ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. ఇస్తే మన చాలామంది అభ్యర్థులు పొరపడి బౌద్ధ విద్యా కేంద్రంగా పెట్టి అది తప్పు చేశారు. కాబట్టి ఘటకేశ్వరం ఇప్పుడు ఘటికా స్థానం అనేది ఒక హిందూ విద్యా కేంద్రం. మరి ఘటకేశ్వరం అనే ఘటికా స్థానాన్ని
ఏర్పాటు చేసిన వాడు ఎవరంటే ఇంద్ర భట్టారక వర్మ అనే విష్ణుకుండిన రాజు ఏర్పాటు చేశాడు. తర్వాత విష్ణుకుండిన వంశ రాజ్య స్థాపకుడు ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్. విష్ణుకుండిన వంశ రాజ్య స్థాపకుడు ఎవరంటే రాజేంద్ర వర్మ ఆన్సర్ అవుతుంది. తర్వాత రెండవ మాధవవర్మ కీసరలో నిర్వహించిన యజ్ఞం పేరు. రెండవ మాధవవర్మ కీసరలో ఒక యజ్ఞం నిర్వహించాడు. కీసరగుట్ట దగ్గర ఒక యజ్ఞం నిర్వహించాడు. అదేంటంటే పురుషమేధ యజ్ఞము ఆయన నిర్వహించాడు. తర్వాత విష్ణుకుండిల యొక్క రాజలాంఛనము ఏది? విష్ణుకుండిల యొక్క రాజలాంఛనము ఏదంటే విష్ణుకుండిల రాజలాంఛనము సింహము వారి రాజలాంఛనము. తర్వాత గటికలు అనగా హిందూ విద్యా కేంద్రాలు. దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా గుహాలయాలను ఎవరు నిర్మించారు? దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా గుహాలయాలను ఎవరు నిర్మించారు అని దక్షిణ భారతదేశంలో ఈ క్రింది వారు మొట్టమొదటిసారిగా గుహాలయాలు నిర్మించారంటే దాంట్లో ఇక్ష్వాకులు, తర్వాత శాతవాహనులు, తర్వాత సాలంకాయన్లు, విష్ణుకుండినులు అన్నప్పుడు మనకు విష్ణుకుండినులు దక్షిణ భారతదేశంలో ఆన్సర్ అవుతుంది. దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా గుహాలయాలు నిర్మించిన వారు విష్ణుకుండినులు. ప్రిలిమినరీలో కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను. మనం మెయిన్స్కి వచ్చేటప్పటికీ విష్ణుకుండినుల కాలం నాటి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను వివరించము అనేది ఒక ప్రశ్న. మెయిన్స్లో పేపర్ 2లో గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 2లో ఈ సిలబస్ ఉన్నది. ఈ పేపర్ 2కు సంబంధించిన అంశం ఇప్పుడు విష్ణుకుండినుల కాలం నాటి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను వివరించమన్నప్పుడు మనం ఫస్ట్ నేను చెప్పిన ఇంట్రడక్షన్ దీనికి ఇవ్వవచ్చు. దీనికి ముందు ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత మ్యాటర్లోకి వెళ్ళాలి. విష్ణుకుండినుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులు. ఆనాటి ఆర్థిక పరిస్థితులు ఏంటంటే ఇక్ష్వాకుల తర్వాత నాణ్యాలు ముద్రించింది విష్ణుకుండినులే. తర్వాత వీరి నాణ్యాలలో అంటే ఇక్ష్వాకుల నాణ్యాలు చాలా గొప్ప నాణ్యాలు ఉండేవి. విష్ణుకుండినుల నాణ్యాలలో నాణ్యత లోపించింది, అంటే క్వాలిటీ దెబ్బతిన్నది. వీరు నాణ్యాలకు ఉపయోగించిన లోహము రాగి మలామ చేసిన ఇనుము అనే లోహంతో వీళ్ళు నాణ్యాలు తయారు చేశారు. అంటే శాతవాహనుల కాలంలో కొందరు శాతవాహన రాజుల్లో మనకు గౌతమిపుత్ర శాతకర్ణి, యజ్ఞశిరి శాతకర్ణి కాలంలో బంగారు నాణ్యాలు వేయించారు. తర్వాత ఇక్ష్వాకుల కాలంలో రకరకాల నాణ్యాలు, వారు కూడా బంగారు, రాగి నాణ్యాలు వేయించారు. కానీ ఇక్కడ ఆర్థిక పరిస్థితి విష్ణుకుండినుల కాలం నాటికి వచ్చేటప్పటికి ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు కాబట్టి వారు ఏం చేశారంటే నాణ్యాలకు నాణ్యత లోపించిన నాణ్యాలు వేశారు, నాణ్యత లేని నాణ్యాలు వేశారు. వీరి నాణ్యాలకు ఉపయోగించిన లోహము రాగి మలామ చేసిన ఇనుము, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి. తర్వాత పరిశ్రమలు, వాణిజ్యము బాగా క్షీణించిపోవడంతో ప్రాచీన నగరాలు, వాటిని అనుసంధానం చేసే రహదారులు నష్టపోయినాయి. పరిశ్రమలు, వాణిజ్యం బాగా క్షీణించిపోవడంతో ప్రాచీన నగరాలు, వాటిని అనుసంధానం చేసే రహదారులు నష్టపోయినాయి. విదేశీ వాణిజ్యం క్షీణించడంతో వీరు ఓడగుర్తు నాణ్యాలను ముద్రించలేకపోయారు. అంటే ఇక్కడ మనకు ఆర్థిక పరిస్థితి సరిగా లేదు కాబట్టి ఆ నాణ్యత లేని నాణ్యాలు వేశారు. అంటే పరిశ్రమలు క్షీణించిపోయాయి, వర్తక వ్యాపారం లేదు. తర్వాత నగరాలు, వాటిని అనుసంధానం చేసే రహదారులు నష్టపోయినాయి. అంటే నగరాలు, రహదారులు ఇవన్నీ అంటే ఇక్కడ ఆర్థిక పరిస్థితి లేదు కాబట్టి ఇవన్నీ నష్టపోయాయి. తర్వాత విదేశీ వాణిజ్యం క్షీణించింది. విదేశీ వాణిజ్యం క్షీణించడం వల్ల వీరు ఓడగుర్తున్న నాణ్యాలు ముద్రించలేకపోయారు. ఎందుకంటే విదేశీ వాణిజ్యం లేనప్పుడు ఓడగుర్తున్న నాణ్యాలు వేయలేదు, అందుకే వేయలేదు. తర్వాత లంఘించు సింహపు గుర్తుల నాణ్యాలు వేశారు వీరు. ఎందుకంటే వీరు రాజలాంఛనం సింహం కాబట్టి లంఘించు సింహపు గుర్తులున్న నాణ్యాలు విష్ణుకుండినులు వేశారు. తర్వాత ఏలేశ్వరంలో విక్రమేంద్రవర్మ వేయించిన నాణ్యాలు మనకు దొరికాయి. ఏలేశ్వరంలో విక్రమేంద్రవర్మ అంటే ఒక విష్ణుకుండిన ఒక పాలకుడైన విక్రమేంద్రవర్మ వేయించిన నాణ్యాలు దొరికాయి. ఇందులో నాణ్యాలు రాగి సత్తుల మిశ్రమం. తర్వాత కుంభం, సింహం దాని మీద సంకేతాలు ఉన్నాయి. కుంభం, సింహం దాని మీద సంకేతాలు మనకు ఇక్కడ కనబడుతున్నాయి. వీటిలన్నింటిలో కొన్నిటి మీద వికరమ అనే అక్షరాలు కనబడుతున్నాయి. ఈ కొన్ని నాణాల మీద వీటి మీద వికరమ అనే అక్షరాలు కనిపిస్తాయి. అంటే భువనగిరి, సుల్తానాబాద్ తాలూకాలలో దొరికిన రాగి నాణాలు అయినప్పటికీ భువనగిరి, సుల్తానాబాద్ తాలూకాల్లో ఇవి దొరికాయి. తర్వాత విదేశీ వ్యాపారం కూడా జరిగింది, కాకపోతే విదేశీ వ్యాపారం బ్రహ్మాండంగా సాగలేదు. విదేశీ వ్యాపారం జరిగింది కానీ అంత గొప్పగా సాగలేదు. అందుకే
తెరచా ఓడగుర్తుగల నాణాలు మనకు దొరకలేదు. తర్వాత బర్మా, సయాం, కాంబోడియా, చీనా, జపాన్, సిలోన్ దేశాలతోని విదేశీ వాణిజ్యం జరిగింది. బర్మా, సయాం, కాంబోడియా, చీనా, జపాన్, సిలోన్ మరి ఈ దేశాలతోని వీరికి విదేశీ వాణిజ్యం జరిగింది. తర్వాత రెండవ మాధవవర్మ త్రిసముద్రాధిపతి అనే బిరుదు ఉన్నది. రెండవ మాధవవర్మకు త్రిసముద్రాధిపతి అనే బిరుదు ఉండేది. అతని రాజ్యానికి ఉత్తరాన రేవా నది ఉండేది. రెండవ మాధవవర్మకు త్రిసముద్రాధిపతి అని ఉండేది. అంటే సముద్రం మీద అధిపతి త్రిసముద్రాధిపతి అని ఉండేది. అతని రాజ్యానికి ఉత్తరాన రేవా నది ఉండేది. నదులలో స్వదేశీ వ్యాపారం జరిగేది. అంటే ఈ నదులలో స్వదేశీ వ్యాపారం వాళ్ళు చేసేవారు. తర్వాత చక్రవర్తుల అలంపురం దగ్గర కూడలి సంగమేశ్వరంలో రోమన్ కాన్స్టాన్వి బంగారు నాణాలతో పాటు ఇతర నాణాలు మనకు దొరికాయి. అంటే మనకు అలంపురం దగ్గర ఉన్న కూడలి సంగమేశ్వరంలో కొన్ని నాణాలు మనకు దొరికాయి. రోమన్ కాన్స్టాంట్ అవి బంగారు నాణాలతో పాటు ఇతర నాణాలు మనకు దొరికాయి. అంటే ఈ విధంగా మనకు విదేశీ వాణిజ్యం ఆ ప్రాంతంలో బ్రహ్మాండంగా సాగినట్టు మనకు తెలుస్తుంది. విష్ణుకుండినుల రాజ్యంలో గవ్వలు ద్రవ్యంగా చలామణి అయ్యాయని చైనా యాత్రికుడు పాషాన్ పేర్కొన్నాడు. విష్ణుకుండినుల రాజ్యంలో గవ్వలు అనేవి ద్రవ్యంగా అంటే నాణాలుగా చలామణి అయ్యాయని, గవ్వలు అనేవి ద్రవ్యంగా అంటే నాణాలుగా చలామణి అయినట్టు మనకు చైనా యాత్రికుడు అయిన పాయాన్ రచించిన ఫోకియోకి అనే గ్రంథంలో మనకు తెలుస్తుంది. మరో చైనా యాత్రికుడైన ఉయాన్సాంగ్ శ్రీపర్వతం మీద బంగారంతో చేసిన నిలువెత్తు బుద్ధ విగ్రహాలను పేర్కొన్నాడు. మరో చైనా యాత్రికుడైన ఉయాన్సాంగ్ శ్రీపర్వతం మీద బంగారంతో చేసిన నిలువెత్తు బుద్ధ విగ్రహాలు ఉన్నాయని పేర్కొన్నాడు. అంటే ఉయాన్సాంగ్ అనేవాడు సియుకి అనే గ్రంథంలో ఈ విషయాలు పేర్కొన్నాడు. తను రచించిన సియుకి అనే గ్రంథంలో ఈ విషయాలు పేర్కొన్నాడు. ఏమని పేర్కొన్నాడు అంటే నాగార్జునకొండ శ్రీపర్వతం మీద బంగారంతో చేసిన నిలువెత్తు బుద్ధ విగ్రహాలు ఉన్నాయని పేర్కొన్నాడు. తర్వాత బుద్ధ విగ్రహాలు బుద్ధాం అమరావతిలో కీసరగుట్ట పైన 7 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న నసన్ డబ్బి అంటే పోత ఇనుముతో మామిడి పిందె ఆకారం చేసినది దొరికింది మనకు కీసరగుట్ట పైన. అంటే ఇక్కడ మనకు కొన్ని బుద్ధ విగ్రహాలు దొరికాయి, అమరావతిలో దొరికాయి. బుద్ధ విగ్రహాలు అమరావతిలో మనకు దొరికాయి. తర్వాత కీసరగుట్ట పైన 7 సెంటీమీటర్ల పరిమాణంలో కీసరగుట్ట పైన 7 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న నశం అంటే ముక్కులో పెట్టుకునే నసన్ డబ్బి దొరికింది. ఈ నసన్ డబ్బి పోత ఇనుముతో మామిడి పిందె ఆకారంలో చేసినది దొరికింది మనకు, ఆకారం నాటిది. తర్వాత ఆ విధంగా సామంత రాజులను పన్ను వసూలు చేసే యంత్రాంగంలో భాగంగా చూడడం మొట్టమొదటిసారి వీరి కాలంలో ప్రారంభమైంది. సామంత రాజులను పన్ను వసూలు యంత్రాంగంలో అంటే పన్ను వసూలు చేసే యంత్రాంగంలో సామంత రాజులు ఉండేవారు. అంటే వీళ్ళకు వివిధ పన్నులు వసూలు చేసి పెట్టేవారు వీళ్ళు సామంత రాజులను పన్ను వసూలు యంత్రాంగంలో భాగంగా చూడడం మొట్టమొదటిసారిగా విష్ణుకుండినుల కాలంలోనే ప్రారంభమైంది. తర్వాత ఇవన్నీ కూడా ఆర్థిక పరిస్థితుల కింద మనం తీసుకుంటే తర్వాత న్యాయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే రాజును ప్రజలు దైవాంశ సంభూతినిగా భావించేవారు. రాజే ముఖ్య న్యాయాధిపతి. తర్వాత రాజు నుండి గ్రామం వరకు వివిధ న్యాయస్థానాలు ఉండేవి. తర్వాత నేర విచారణకు దివ్య పరీక్షలు ఉండేవి. తర్వాత మూడవ మాధవవర్మ పోలమూరు శాసనంలో వివిధ దివ్య పరీక్షలు పేర్కొనబడ్డాయి. మూడవ మాధవవర్మ వేయించిన పోలమూరు శాసనంలో వివిధ దివ్య పరీక్షలు పేర్కొనబడ్డాయి. ఇది నేర నిరూపణలో సహాయపడేవన్నట్టు మనకు తెలుస్తుంది. తర్వాత ఇవన్నీ కూడా న్యాయ పరిస్థితులు. అయితే మనకి ఇప్పుడు సాంఘిక పరిస్థితుల విషయానికి వస్తే కొన్ని సాంఘిక పరిస్థితులు మనం ఇప్పుడు వివరిస్తాను. సాంఘిక పరిస్థితుల గురించి నేను వివరిస్తాను. విష్ణుకుండినులు వైదిక మతాన్ని ఆచరించి దాని అభివృద్ధికి పాటుపడ్డారు. అందరు రాజులు కూడా వైదిక మతాన్ని ఆచరించి దాని అభివృద్ధికి పాటుపడడం జరిగింది. ఈ యుగంలో కుల వ్యవస్థ పూర్తిగా బలపడింది. అంటే కుల వ్యవస్థ ఘనీభవించిపోయింది,
పూర్తిగా బలపడిపోయింది. కాబట్టి అంటే విష్ణుకుండిన రాజులు బౌద్ధ మతాన్ని కొంతమంది పోషించినప్పటికీ కూడా వారు అనుసరించిన మతం మాత్రం హిందూ మతమే. వారు అనుసరించిన మతం హిందూ మతమే. ఈ యుగంలో కుల వ్యవస్థ పూర్తిగా బలపడింది. తర్వాత విష్ణుకుండినులు ఎవరు అంటే బ్రాహ్మణులు. విష్ణుకుండినులు ఎవరు? విష్ణుకుండినులు ఎవరు అనే ప్రశ్న మనకు కూడా అడగవచ్చు. విష్ణుకుండినులు ఎవరు అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అంటే విష్ణుకుండినులు బ్రాహ్మణులు. తర్వాత రెండవ మాధవవర్మ అనేక యజ్ఞాలు చేసి వైదిక మతాన్ని బలపరిచాడు. రెండవ మాధవవర్మ అనేక యజ్ఞాలు చేసి వైదిక మతాన్ని బలపరిచాడు. రెండవ మాధవవర్మ కాలమే ఇంపార్టెంట్ ఇక్కడ. రెండవ మాధవవర్మ అనేక యజ్ఞయాగాదులు చేసి వైదిక మతాన్ని బలపరిచాడు. రెండవ మాధవవర్మ 11 అశ్వమేధ యాగాలు చేసినట్టు మనకు తెలుస్తుంది. రెండవ మాధవవర్మ 11 అశ్వమేధ యాగాలు. అశ్వమేధ యాగాలు అంటే రాజ్య విస్తరణలో భాగంగా తన గుర్రాన్ని వదిలిపెట్టడానికి వెళ్తుంది. గుర్రాన్ని వదిలిపెట్టడం అశ్వమేధ యాగం అంటారు. అది ఆ విధంగా అశ్వమేధ యాగం చేస్తారు. రెండవ మాధవవర్మ 11 అశ్వమేధ యాగాలు చేశాడు. కొంతమంది ప్రభువులు తమను తాము పరమ మహేశ్వరులుగా చెప్పుకున్నారు. కొంతమంది ప్రభువులు తమను తాము పరమ మహేశ్వరులుగా చెప్పుకున్నారు. పరమ మహేశ్వరులు అంటే శివుని భక్తులు కాబట్టి వాళ్ళందరూ కూడా తమను తాము పరమ మహేశ్వరులుగా వర్ణించుకోవడం జరిగింది. తర్వాత విష్ణుకుండినులు అటు వైదిక మతాన్ని ఇటు బౌద్ధ మతాన్ని ఆదరించారు. విష్ణుకుండినులు అటు వైదిక మతాన్ని ఆదరించారు, ఇటు బౌద్ధ మతాన్ని పెంచి పోషించారు, ఆదరించారు. తర్వాత విక్రమేంద్ర, గోవింద, మాధవ, ఇంద్ర భట్టారక వర్మలు మరి పేర్లే వారు వైదిక మతాన్ని అవలంబించారని చెప్తున్నాయి. విక్రమేంద్ర, గోవింద, మాధవ, ఇంద్ర భట్టారక మొదలైన పేర్లే వారు వైదిక మతాన్ని, ఈ ఎగ్జాంపుల్ అనమాట, వీరి పేర్లే వారు వైదిక మతాన్ని అవలంబించారని చెప్పి మనకు తెలుస్తుంది. వారిలో చాలామందికి పరమ మహేశ్వర, పరమ భాగవత బిరుదులు ఉన్నాయి. వారిలో చాలామందికి పరమ మహేశ్వర మరియు పరమ భాగవత బిరుదులు కూడా ఉన్నాయి. తర్వాత గోవిందవర్మ వర్ణాశ్రమ ధర్మాల యందు భక్తి విశ్వాసాలు కలవాడు అని ఇంద్రపాల నగర శాసనం చెప్తుంది. గోవిందవర్మకు వర్ణాశ్రమ ధర్మాలు అంటే ఎనలేని ఇష్టం. గోవిందవర్మకు వర్ణాశ్రమ ధర్మాలు అందు భక్తి విశ్వాసాలు కలవాడని ఇంద్రపాల నగర శాసనము మనకు చెప్తుంది. వర్ణాశ్రమ ధర్మాలు అంటే బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసాశ్రమాలు. అంటే పిల్లవాడు పుట్టగానే 5 yearsకు 5 సంవత్సరాలకు ఉపనయనం చేస్తారు. ఉపనయనం చేసి ఆయనను గురువు దగ్గరికి పంపిస్తారు. అప్పుడు గురువు దగ్గర చదువుకుంటాడు. ఆ కాలాన్ని మొత్తానికి ఏమంటారంటే బ్రహ్మచర్యం అని అంటారు. తర్వాత విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత వివాహం చేస్తారు. పెళ్లి చేసుకుని పిల్లలు కానీ ఆ ప్రాంతం అదంతా ఏమంటారంటే గృహస్థాశ్రమం అని అంటారు. తర్వాత పిల్లల తర్వాత కొంత ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈయన మళ్ళీ వానప్రస్థాశ్రమంలోకి వెళ్తాడు. వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళి అక్కడి నుంచి చివరికి సన్యాసాశ్రమము స్వీకరిస్తాడు. సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత అడవులకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే మోక్ష సాధనకు ప్రయత్నం చేయాలి కాబట్టి అడవులోకి వెళ్ళిపోయి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ అక్కడ తపస్సు, మెడిటేషన్ చేస్తాడు. ఆ విధంగా సన్యాసాశ్రమం తర్వాత మనిషి జీవితం పరిసమాప్తి అవుతుంది. ఇలాంటి వర్ణాశ్రమ ధర్మాలను యందు గోవిందవర్మకు విశ్వాసం ఎక్కువ. గోవిందవర్మకు భక్తి విశ్వాసాలు ఎక్కువ అని చెప్పేసి మనకు ఇంద్రపాల శాసనము తెలియజేస్తుంది. అంటే వీరు విష్ణుకుండినుల యొక్క రాజధానుల విషయానికి వస్తే విష్ణుకుండినులు మొట్టమొదటి రాజధాని ఇంద్రపాల నగరం నల్గొండ జిల్లాలో ఉన్నది ఇంద్రపాల నగరం. తర్వాత రెండవ రాజధాని వచ్చేసి అమరాబాద్ అంటే నల్లమల ఫారెస్ట్లో ఉంటుంది. అమరపురి మరి రెండవ రాజధాని. మూడవ రాజధాని మనకు లెందులూరు అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న దెందులూరు. తర్వాత 4వ రాజధాని బెజవాడ అంటే విజయవాడ. ఈ విధంగా 4 రాజధానులుగా చేసుకొని వారు పాలించారు. తెలంగాణ ప్రాంతంలో 2 రాజధానులు, ఆంధ్ర ప్రాంతంలో 2 రాజధానులుగా చేసుకొని వాళ్ళు అంటే అక్కడి వరకు వారి రాజ్యం అంటే తెలంగాణ ప్రాంతంలో మొదలైన విష్ణుకుండిన రాజ్యం ఆంధ్ర ప్రాంతం వరకు విస్తరించింది కాబట్టి అక్కడ తమ రాజధానిగా చేసుకోవడం జరిగింది. ఆ విధంగా మనం గోవిందవర్మ వర్ణాశ్రమ ధర్మాలందు చాలా విశ్వాసం ఉన్నవాడు. తర్వాత 18 మతశాఖల సిద్ధాంతాలు పూర్తిగా తెలిసి మానవ జాతిని జీవన మరణ దుఃఖాల నుంచి కాపాడేందుకు యజ్ఞాది కర్మలు చేసే బలి పండితులు
గోవిందవర్మ ఆస్థానంలో ఉండేవాడు. 18 మతశాఖల సిద్ధాంతాలు పూర్తిగా తెలుసు అతనికి. 18 మతాల శాఖల సిద్ధాంతాలు ఈయనకు బాగా తెలుసు. ఆయన ఎవరంటే దశ బల బలి పండితుడు. 18 శాఖా సిద్ధాంతాలు ఆయన పూర్తిగా తెలిసి మానవ జాతిని జీవన మరణ దుఃఖాల నుంచి కాపాడేందుకు యజ్ఞ యాగాది కర్మలు చేసేందుకు దశబల బలి పండితుడు అనేవాడు గొప్ప పండితుడు గోవిందవర్మ ఆస్థానంలో ఉండేవాడు. గోవిందవర్మ దశబల బలి అనే పండితునికి పెంకపర అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. గోవిందవర్మ దశబల బలి పండితునికి పెంకపర అనే గ్రామాన్ని దానంగా ఇవ్వడం జరిగింది. తర్వాత విష్ణుకుడిల కులదైవం ఎవరంటే శ్రీపర్వత స్వామి. విష్ణుకుడిల కులదైవం శ్రీపర్వత స్వామి. తర్వాత మాధవవర్మ గణపతి ప్రతిష్ఠించినట్లు వేల్పూరు శాసనం తెలుపుతుంది. అంటే ఈయనే గణపతి దేవుడిని, మాధవవర్మ గణపతి దేవుడిని ప్రతిష్ఠించినట్లు మనకు వేల్పూరు శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. విష్ణుమూర్తి అవతారాలైన రామ, కృష్ణ, నరసింహ, త్రివిక్రమ మొదలైన దేవతలు జనాదరణ పొందినట్టు మనకు ఉండవల్లి మొదలైన శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. అంటే ఈనాటి దేవతలు ఎవరు జనాదరణ పొందినారంటే, ఈనాటి దేవతలు అంటే విష్ణుమూర్తి అవతారాలు ఉన్నాయట. విష్ణుమూర్తి అవతారాలైన రాముడు, రామ, కృష్ణ, నరసింహ, త్రివిక్రమ ఈ 4 అవతారాలు ఉన్నాయి. ఈ 4 అవతారాల దేవతల పట్ల జనాలు మంచి ఆదరణ కనబరిచారు. తన జనాదరణ పొందినట్లు తెలుస్తుంది. తర్వాత మొఘల్ రాజపురము గుహ శిల్పాల ద్వారా కూడా మనకి ఈ విషయము తెలుస్తుంది. తర్వాత కొండమూటు నరసింహ శిల్పము బాగా ప్రజాదరణ పొందింది. కొండమూటు నరసింహ శిల్పం చాలా బాగా గొప్ప ప్రజాదరణ పొందింది. తర్వాత ఇది హిందూ మతం అయితే ఇంకా బౌద్ధ మతం ఏ విధంగా ఉండేది ఈ కాలంలో అంటే, వీరి కాలంలో బౌద్ధ మతం కొనసాగింది. వీరి కాలంలో బౌద్ధ మతం బ్రహ్మాండంగా కొనసాగింది. అనేక మంది స్త్రీలు, పాఠక జనులు మరి బౌద్ధ మతానికి విపరీతంగా దాన ధర్మాలు చేశారు, విరాళాలు ఇచ్చారు. ఫలితంగా అనేక బౌద్ధ నిర్మాణాలు జరిగాయి. గోవిందవర్మ బౌద్ధ మతాన్ని ఆదరించి అనేక నిర్మాణాలు చేశాడు. గోవిందవర్మ బౌద్ధ మతాన్ని అనుసరించి ఆదరించాడు. ఆయన అనేక నిర్మాణాలు చేశాడు. తర్వాత ఈయన భార్య అయిన పరమ మహాదేవి, గోవిందవర్మ భార్య అయిన పరమ మహాదేవి, ఆమె గొప్ప విహారాన్ని నిర్మించి బౌద్ధ విహారాన్ని నిర్మించింది. ఆమె ఎవరు? పరమ మహాదేవి గోవిందవర్మ భార్య. ఆమె బౌద్ధ మత సన్యాసుల కొరకు గొప్ప విహారాన్ని నిర్మించి ఇచ్చింది. తర్వాత గోవిందవర్మ మునిమనుమడైన విక్రమేంద్ర వర్మ పరమ మహాదేవి, ఈ విధంగా పరమ మహాదేవి కట్టించిన విహారానికి గోవిందవర్మ మునిమనుమడైన విక్రమేంద్ర వర్మ అనేవాడు ఇరుందెర అనే గ్రామాన్ని దానం చేసి శాసనం వేయించాడు. ఇరుందెర అనే గ్రామాన్ని, పరమ మహాదేవి కట్టించిన విహారానికి ఇరుందెర అనే గ్రామాన్ని దానం చేసి శాసనం వేయించడం జరిగింది. ఆ విధంగా తాను బౌద్ధ మతాన్ని ఎంతో గౌరవిస్తారని విక్రమేంద్ర వర్మ తన శాసనంలో చెప్పుకోవడం జరిగింది. తాను బౌద్ధ మతాన్ని ఎంతో గౌరవిస్తారని చెప్పుకోవడం జరిగింది. హైదరాబాద్ సమీపంలోని చైతన్యపురిలో బౌద్ధ మతానికి చెందిన హీనయాన శాఖ ఉండేది. మన బౌద్ధ మతంలో 2 శాఖల వాళ్ళు ఉండేవారు. అంటే గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించాడు. గౌతమ బుద్ధుని మరణానంతరము కొంతమంది ఏమన్నారంటే, గౌతమ బుద్ధుని చెప్పిన సిద్ధాంతాలు చాలా కఠినంగా ఉన్నాయి, వీటిని అనుసరించడం చాలా కష్టంగా ఉంది, కాబట్టి బౌద్ధ మతాన్ని మార్పులు కావాలని కొంతమంది అడిగారు. ఆ విధంగా మార్పులు కావాలి అని కొంతమంది అడిగారు. మరికొంతమంది మార్పులు అవసరం లేదని అన్నారు. ఈ విధంగా మార్పులు కావాలని అన్నవారు మహాసాంఘికులయ్యారు. మార్పులు అవసరం లేదు అన్నవారు హీనయానులుగా ఉండిపోయారు. వారు కేవలం బుద్ధుని ఒక గురువుగా మాత్రమే చూస్తామని హీనయాన్ అన్నారు. కానీ మహాయానులు మాత్రము బుద్ధుని ఒక దేవునిగా చూసి ఆయనకు దేవాలయాలు కట్టించడం మొదలుపెట్టారు. ఆ విధంగా మనకు 2 శాఖల బౌద్ధ మత శాఖలు ఏర్పడ్డాయి. మరి హైదరాబాద్ సమీపంలోని చైతన్యపురిలో బౌద్ధ మతానికి చెందిన ఒక హీనయాన శాఖ ఉండేది. అక్కడ కొనగుండ్ల నరసింహస్వామి గుహాలయం దగ్గర కదా, అక్కడ కొనగుండ్ల
నరసింహస్వామి గుహాలయం దగ్గర గల ఒక పెద్ద బండరాయి పైన 6 వరుసల ప్రాకృత శాసనం మనకు బయలుపడింది. అక్కడ కొనగండ్ల నరసింహస్వామి అక్కడే ఉన్న కొనగండ్ల నరసింహస్వామి గుహాలయం దగ్గర గల ఒక పెద్ద బండరాయి పైన 6 వరుసల ప్రాకృత శాసనం మనకు లభించింది. 6 వరుసల ప్రాకృత శాసనము మనకు లభించింది. తర్వాత కీసరగుట్ట పైన, హైదరాబాద్ సమీపంలో ఉన్న కీసరగుట్ట పైన మహాయాన బౌద్ధ మానవాళ్ళు మనకు కనిపిస్తాయి. అంటే మహాయాన బౌద్ధము ఇక్కడ వెలిసిల్లినట్టు మనకు కనిపిస్తుంది. కీసరగుట్ట పైన మహాయాన బౌద్ధము ఆనవాళ్ళు మనకు కనిపిస్తాయి. అక్కడ ఆచార్య నాగార్జునుని లోహ విగ్రహం దొరికింది. అంటే ఆచార్య నాగార్జునుడు ఎవరు? తర్వాత ఆయన మహాసాంఘికవాదాన్ని, తర్వాత మహాసాంఘికవాదాన్ని లేదా శూన్యవాదాన్ని ప్రతిపాదించిన వాడు. మహాయానాన్ని ఒక సిద్ధాంతంగా రూపొందించిన వాడు ఆచార్య నాగార్జునుడు. అందుకనే ఆచార్య నాగార్జునుడు మహాయానానికి ఒక రూపురేఖలు ఇచ్చాడు. మహాయానం కొరకు ఆయనే ఒక బుక్ రాశాడు, ప్రాజ్ఞాపారమిత శాస్త్రం అనే ఒక సిద్ధాంత గ్రంథాన్ని ఆయన రచించడం జరిగింది. ఇది ఈ విధంగా ప్రాజ్ఞాపారమిత శాస్త్రం అనేది మహాయానానికి ఒక ప్రామాణిక గ్రంథంగా ఉండేది. ఆ విధంగా మనకు కీసరగుట్ట పైన మహాయాన బౌద్ధ మానవాళ్ళు మనకు కనిపిస్తున్నాయి. కీసరగుట్ట పైన హైదరాబాద్ సమీపంలో కీసరగుట్ట పైన మహాయాన బౌద్ధ మానవాళ్ళు కనిపిస్తున్నాయి. అక్కడే ఆచార్య నాగార్జునుని యొక్క లోహ విగ్రహం మనకు కీసరగుట్ట పైన దొరికింది. తర్వాత బౌద్ధ మతాన్ని పోషించిన చివరి తెలుగు రాజులు ఎవరంటే, తెలుగు ప్రాంతాలను పరిపాలించిన చివరి బౌద్ధ మతాన్ని పోషించిన చివరి తెలుగు ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు ఎవరంటే విష్ణుకుండిన్లు. తర్వాత బౌద్ధ మతానికి సంబంధించిన చివరి గొప్ప తత్వవేత్తలు విష్ణుకుండిన రాజ్యంలో నివసించారు. తర్వాత బౌద్ధ మతానికి సంబంధించిన చివరి గొప్ప తత్వవేత్తలు ఉన్నారు, వారు విష్ణుకుండిన రాజ్యంలో నివసించారు. అలాంటి పండితులు ఎవరంటే తర్క పండితుని పేరు దిజ్నాగుడు. ఈ దిజ్నాగుడు కొంతకాలం వేంగిలో నివసించాడు. అక్కడ ఆయన సాంఖ్యకారిగా రచయిత అయిన ఈశ్వర కృష్ణుతో వాగ్వాదాలు జరిపాడు. అంటే దిజ్నాగుడు అనేవాడు భారతీయ తర్కశాస్త్రానికి మూల పురుషుడు. కాబట్టి బౌద్ధ మతానికి సంబంధించిన చివరి గొప్ప తత్వాలు ఈ కాలం ఉన్నప్పుడు ఈ దిజ్నాగుడు అనే పండితుడు కొంతకాలం వేంగిలో నివసించాడు. వేంగి ప్రాంతంలో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న వేంగిలో కొంతకాలం ఆయన నివసించాడు. అక్కడ ఆయన సాంఖ్యకారిగా ఆయన పోటీ పరీక్షలు చేశాడు. అక్కడ ఆయన సాంఖ్యకారిగా రచయితులైన ఈశ్వర కృష్ణుతో ఆయన వాగ్వాదం చేయడం జరిగింది. దిజ్నాగుడు కొంతకాలం కరీంనగర్ జిల్లాలోని రామగిరి లేదా రామగుండం మునులగుట్ట ప్రాంతంలో జీవించాడు. దిజ్నాగుడు కొంతకాలం కరీంనగర్ జిల్లాలోని రామగిరి అనే ప్రాంతంలో మునులగుట్ట ప్రాంతంలో జీవించాడు అనే విషయం కాళిదాసు రచించిన మేఘ సందేశం ద్వారా మనకు తెలుస్తుంది. కాళిదాసు గుప్తుల కాలం నాటి రచయిత ఈ కాళిదాసు మేఘ సందేశంలో పేర్కొన్నాడు. ఈ దిజ్నాగుడు అనేవాడు కొంతకాలము కరీంనగర్ జిల్లాలోని రామగిరి లేదా రామగుండం దగ్గర రామగుండాన్ని ఆ రోజుల్లో రామగిరి అని అనేవారు. రామగిరి మునులగుట్ట ప్రాంతంలో జీవించాడు అనే విషయం కాళిదాసు రచించిన మేఘ సందేశం ద్వారా మనకు తెలుస్తుంది. తర్వాత దిజ్నాగుడు 100కు పైగా రచనలు చేశాడు. తర్వాత ప్రమాణ సముచ్చయం అనే ప్రసిద్ధి గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. దిజ్నాగుడు 100కు పైగా రచన చేస్తే ప్రమాణ సముచ్చయం అనే ప్రసిద్ధి గ్రంథాన్ని ఆయన సంస్కృత భాషలో రచించడం జరిగింది. తర్వాత యోగాచార పంథాను ఆయనను బోధించడం జరిగింది. ఆయన బోధించాడు. తెలుగు ప్రాంతాలకు చెందిన బౌద్ధ పండితుల్లో ఆయన చివరివాడు. తెలుగు ప్రాంతానికి సంబంధించిన వాడినే. కాబట్టి దిజ్నాగుడు ఎన్నో రచన చేస్తే ప్రమాణ సముచ్చయం అనే ప్రసిద్ధ గ్రంథం ఇందులో ఒకటి. యోగాచార పంథాను ఆయన బోధించాడు. తర్వాత తెలుగు ప్రాంతాలకు చెందిన బౌద్ధ పండితుల్లో ఆయన చివరివాడు. తర్వాత దిజ్నాగుడు బాసరలో కూడా కొంతకాలం గడిపినట్లు మనకు తెలుస్తుంది. అక్కడ ఒక స్తూపము, ఒక చిన్న శాసనాలు కూడా మనకు లభించింది. దిజ్నాగుడు కొంతకాలం బాసరలో కూడా గడిపినట్టు మనకు తెలుస్తుంది. అక్కడ ఒక స్తూపం, చిన్న శాసనాలు కొన్ని ఉన్నాయి. బౌద్ధ మతంలో వజ్రాయన శాఖ వ్యాపించింది. ఆ విధంగా దిజ్నాగుడు గురించి మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ అంశాలు మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ విష్ణుకుండిల కాలం నాటి మనకి
ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితులు, కొన్ని విషయాలు, ఆర్థిక పరిస్థితులు, మరి కొన్ని మత పరిస్థితుల గురించి ఈ ఎపిసోడ్లో వివరించడం జరిగింది. మరికొన్ని విషయాలు దీన్ని కంటిన్యూస్గా ఇంకో ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు గమనించాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను.